రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అయిన టిఫిన్ అదేంటంటే మన బొరుగులుగ్గాని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా, తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేసేద్దామా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఫేమస్ అయిన టిఫిన్ బొరుగులుగ్గాని విత్ బజ్జీ. ముందుగా బొరుగులుగ్గానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొరుగులు, పుట్నాల పొడి, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా నిమ్మరసం. ఇంకా తిరువాతకు వేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ అండ్ మిరపకాయలు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నానబెట్టిన బొరుగులు వేసుకొని తర్వాత వాటిపైన కొద్దిగా పుట్నాల పొడి, కొద్దిగా నిమ్మరసం అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది పుల్లగా తినడానికి ఇష్టపడరు కదా గైస్, అందుకే నిమ్మరసం స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే టమాటోస్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ పులుపు కూడా సరిపోతుంది. ఇక మేము కొద్దిగా పుల్లగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి మేమైతే నిమ్మరసం యాడ్ చేసేసుకున్నాం గైస్. ఇంకా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే వాటికి అంతగా బాగా పడుతుంది. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఎంత బాగా వేడెక్కితే అవి అంత మంచిగా వేగుతాయి కదా, అందుకే ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా మినపప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. అవి బాగా వేగాలి. మంచిగా వేగిన తర్వాతనే కరివేపాకు వేసుకోవాలి గైస్. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిరపకాయలు ముందు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాతనే టమాటోస్ వేసుకోవాలి గైస్, ఎందుకంటే టమాటోస్ తొందరగా ఉడుకుతాయి కదా, సో అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాతనే మనం మళ్ళీ టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. ఏంటంటే కొద్దిగా టేస్ట్ అండ్ కొద్దిగా ఘాటు తగులుతుంది కదా నోటికి, అందుకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు గైస్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి గైస్, ఎందుకంటే అడుగు అంటకూడదు కదా, అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. పాలు యాడ్ చేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులు అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. నాకు తెలిసి రాయలసీమ అండ్ ఆంధ్రాలో ఉగ్గానిని అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు గైస్. చాలా అంటే చాలా ఇష్టపడతారు. నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఫుడ్. 365 డేస్ పెట్టినా కూడా తింటాను నేను, అంత ఫేవరెట్ నాకు ఉగ్గాని బజ్జీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంక ఈ వీడియో చూసేసి నేర్చుకొని చేసేసుకొని తినేసేయండి. ఇప్పుడు ఆ బొరుగులన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. కింద అడుగు అంటకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఆ పులుపు అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత
కొద్దిగా వేడెక్కనివ్వాలి గైస్. వేడిగా తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ బజ్జీతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇష్టం ఉన్న ఒక రోజు తినొచ్చు, ఒక రోజు తినరు గైస్. సో బజ్జీతో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మామిడికాయ చట్నీతో కానీ లేదా పుట్నాల పొడి, ఇంతకుముందు సప్పది యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కారం పుట్నాల పొడి లేదా మామిడికాయ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.